హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు బిగ్ బాస్ 8 ప్రోమో అయితే వచ్చేసిందండి. బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం నుండి నామినేషన్స్ చాలా హాట్ అండ్ హీట్గా సాగుతున్నాయండి. మొదటి వారంలో ఒకరితో ఒకరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా చిన్న చిన్న కారణాలతో నామినేట్ అయితే చేసుకున్నారు. ఇంకా రెండో వారం వచ్చేసరికి చీఫ్స్ చేతిలోకి హౌస్ వెళ్ళిందండి. వారు టీమ్స్ని సెలెక్ట్ చేసుకొని వారి మధ్య పోటీ జరిగి ఇలా చాలా జరిగాయి. ఇంకా ఈ రోజు అయితే ఫస్ట్ ప్రోమోలో మిగిలిన నామినేషన్స్ అయితే మొదలైనాయండి. ఈరోజు ప్రోమోలో ముందుగా పృథ్వీరాజ్ వచ్చి మణికంఠనైతే నామినేట్ చేశారు. సర్వైవల్ కోసం నైనిక దగ్గరికి వెళ్ళి మీ టీంలోకి నన్ను తీసుకోండి అని చెప్పావు. మీ చీపుకు ఎన్నుపోటు పొడిచావని అనిపిస్తుంది అంటూ తన స్టైల్లో పృథ్వీ అయితే మణికంఠను నామినేట్ చేశాడండి. ఈ గేమ్ మొత్తం సర్వైవల్ గురించే అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ వచ్చింది, నిఖిల్ను నామినేట్ చేసింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ మీ టీం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది. ఆ ఒక్కరోజు గురించే నువ్వు మాట్లాడుతున్నావు, దానికి ముందు నుండి నేను కిచెన్ చూసుకుంటున్నాను, అప్పుడు ఎవ్వరూ ఆకలి అనలేదే, నేనేం డిక్టేటర్ కాదు అని గట్టిగా సమాధానం ఇచ్చాడు నిఖిల్. ఇంకైతేనండి మరోసారి చెత్తకండి విషయాన్ని ప్రస్తావిస్తూ సీతనైతే నామినేట్ చేసింది ప్రేరణ. ఊరికే డస్ట్బిన్ అంటున్నావు కానీ అది క్లీన్గా ఉంది, అందులో నేను చేయి పెట్టాను, దానిని అంత పెద్ద పాయింట్ చేయడం కరెక్ట్ కాదు అని సీరియస్ అయింది. మొన్న మీ టవాల్ని ఆదిత్య వాడినప్పుడు అదే టవాల్ మీరు ఉతుక్కొని వాడుకోవచ్చు కదా, ఎందుకు తన దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు అని కూల్గా కౌంటర్ ఇచ్చింది సీత. 100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా కూడా నా హార్ట్కు రైట్ అనిపిస్తే అది రైట్ అని చెప్పింది. ఆ తర్వాత నబిల్ వచ్చి నిఖిల్ను చీప్గా ఫెయిల్ అయ్యావంటూ నామినేట్ చేశారు. ఎంత చీప్ అయినా వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నాకు సోనియాకు ఏదో ఉందని వచ్చింది, రేపు ఇంకొకరితో అదే మాట వస్తుంది, నాకు తెలుసు కానీ ఐ డోంట్ కేర్ అన్నాడు నిఖిల్. ఈ సెంటిమెంట్తో సోనియాతో తన క్లోజ్నెస్ గురించి ఇతర హౌస్ మేట్స్కు మాట్లాడుతున్న మాటలకు సమాధానం ఇచ్చాడు. అలాగే పృథ్వీ నైనికాను కూడా నువ్వు చీప్గా ఫెయిల్ అయ్యావు అంటూ తనను నామినేట్ చేశాడు. కానీ తను చీప్గా చెప్పింది చేశానని నైనిక వాదించింది. మొత్తానికి టాస్కులు గెలిచి ఎక్కువ మంది టీమ్ మెంట్స్ని సాధించిన ఎస్పీ మాత్రం రెండో వారం నామినేట్ నుండి తప్పించుకుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.